కాలేజీలపై చర్చకు రారెందుకు? దమ్ముంటే పంపించండి జైలుకు. మెడికల్ కాలేజీల మీద చర్చ కాస్త సవాళ్ల వరకు వెళ్లిపోయింది. తప్పులు జరుగుతున్నాయి, శిక్షలు తప్పవని వైసీపీ హెచ్చరిస్తే వాటికి కౌంటర్ ఇస్తోంది అధికార పక్షం. అటు జగన్ ఇటు సత్యకుమార్ పేల్చిన డైలాగ్స్ తో పొలిటికల్ మంటలంటుకున్నాయి. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ విధానంలో మెడికల్ కాలేజీల నిర్మాణాలపై ఏపీలో రాజకీయ రచ్చ నడుస్తోంది. పీపీపీ మోడల్ అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధానికి దారితీస్తోంది. మెడికల్ కాలేజీల నిర్వహణకు ముందుకొచ్చే కాంట్రాక్టులను జైలుకు పంపుతానంటూ వైసీపీ అధినేత జగన్ హెచ్చరిస్తే దమ్ముంటే చేసి చూపించు అంటూ సవాల్ విసిరారు మంత్రి సత్యకుమార్. ఒక మంచి ఉద్దేశంతో ప్రభుత్వం తీసుకొచ్చిన విధానాన్ని పైన అసత్య ప్రచారం చేయడమే కాకుండా వారిని జైలుకు పంపుతా అనడం, మీరు జైలుకు కాదు కదా, మీకు ఇష్టమైన భాషలో మీకు తెలిసిన భాషలో చెప్పాలంటే వారి నెత్తి మీద వెంట్రుకు కూడా పీకలేరని జగన్మోహన్ రెడ్డి గారికి ఆ పార్టీ నాయకులకు నేను తెలియజేస్తున్నాను. మంత్రి వ్యాఖ్యలపై వైసీపీ ఘాటుగా రిప్లై ఇచ్చింది. పీపీపీ అనేది ముమ్మాటికి స్కామ్ అంటోంది. ఇందులో సత్యకుమార్ సహా ఎవరి పాత్ర ఉన్నా శిక్ష తప్పదని హెచ్చరించారు మాజీ మంత్రి పేర్ని నాని. మెడికల్ కాలేజీల్లో నీ చేయి కూడా అంటే నీ మీద కూడా పాపం అంటుతుంది కాబట్టి ఆ సంపాదించుకున్న పాపంతో జుట్టు మొలిపించుకురా హైదరాబాద్ వెళ్ళి. ఖచ్చితంగా 2 ఏళ్ల తర్వాత 3 ఏళ్ల తర్వాత మేము వచ్చే గవర్నమెంట్లో ఈ జుట్టు పీకుతాం లేదు చూద్ది. కానీ ప్రజల ఆస్తిని దోచేయటానికి ఎవరైతే అడుగు ముందుకేశారో, ఈ రొంపిలో దిగారో, ఈ బురదలో దిగారో ఖచ్చితంగా అందరూ చట్టం మేరకు శిక్షించబడతారనేది కూడా మీ అందరికీ హెచ్చరిక చేస్తూ సిపిఐ నేత రామకృష్ణ కూడా మంత్రి సత్యకుమార్ మాటల్ని తప్పుపట్టారు. ఆయన్ని వెంటనే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. మెడికల్ కాలేజీల కోసం ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవా అని నిలదీశారు. సత్యకుమార్ లాంటి మంత్రుల వల్ల ఏమీ జరగదు. వాళ్ళు జైలుకు పోతామంటున్నానంటేనే మీ బలహీనత అర్థమవుతుంది. నన్ను ముందు అరెస్ట్ చేయి, నన్ను జైలుకు పోతానని చెప్తున్నావు. నువ్వు మంత్రి స్థానంలో ఉన్నవాడివి, నీవే జైలుకు పోయి సిద్ధమైపోతున్నావు. నువ్వు తప్పు చేస్తున్నావు కాబట్టి నువ్వు ఆ మాటలు అంటావు. నువ్వు తప్పు చేయకపోతే ఏ మంత్రి అని అంటాడా నేను జైలుకు పోతానని? వైసీపీ నేతలు లేనిపోని అపోహలు సృష్టిస్తున్నారంటూ ఫైర్ అయ్యారు టీడీపీ ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్. వైసీపీ తాటాకు చప్పుళ్లకు ఎవరూ భయపడేది లేదన్నారు. పేదవాడికి అనుకూలంగా మెడికల్ సీట్లు వచ్చేటట్టు పరిస్థితుల్లోని వాళ్ళు సహకారం అందించాలి తప్ప దుష్ప్రచారం మంచిది కాదు. అలాగే ఏదైతే అరెస్ట్ చేస్తారని భయంతో గురి చేస్తున్నాడో, ఎవరినైతే రేపు ఎవరైనా ముందుకు వస్తే వాళ్ళని అరెస్ట్ చేస్తాను అని భయాందోళన గురి చేస్తున్నారో ఇది చాలా తప్పుడు విధానం. మేము ఒకటే చెప్తున్నాం, ఈయన తాటాకు చెప్పులకి ఎవరు జడిచిపోయేది లేదు ఇక్కడ. అలాగే ఎవరైతే చట్టాలు అతిక్రమించారో వాళ్ళందరూ కూడా ఊసలు లెక్కటాల్సినటువంటి అవసరం వస్తుందనే పరిస్థితి వస్తుందని కూడా తెలియజేస్తున్నారు. విచారణ జరిపించి చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని చెప్పడంలో తప్పే ఉంది అని ప్రశ్నించారు మాజీ మంత్రి విడుదల రజని. వీళ్ళు చేస్తున్నటువంటి స్కామ్లో సూత్రధారులు, పాత్రధారులు ఎవరైతే ఉన్నారో ఒక డీటెయిల్డ్ ఎంక్వైరీ మేము అధికారంలోకి వచ్చాక ఇస్తాము. అప్పుడు ఆ ఎంక్వైరీలో తేలినట్టు దాని యాక్షన్ ప్లాన్ తీసుకుంటాం. కాబట్టి ఎవరైనా ఎవరు తప్పు చేసినా వాళ్ళకు మాత్రం చట్టం తన పని తను చేసుకుపోతుంది. కాబట్టి ఆ చట్టం ముందు ఎవరైనా కూడా దోషులుగా నిలబడాల్సిందే తప్పు చేస్తే. మెడికల్ కాలేజీలపై ప్రభుత్వ నిర్ణయం పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందన్నారు మాజీ మంత్రి సీదరి అప్పలరాజు. ప్రభుత్వం వెనక్కి తగ్గాల్సిందే అని డిమాండ్ చేశారు. మీరు ప్రైవేట్ వ్యక్తులకి అప్పనంగా ఇస్తున్నటువంటి 2 ఏళ్ల జీతాలు ఖర్చుతో కూడా 2-3 మెడికల్ కాలేజీలు పూర్తయిపోయేటటువంటి అవకాశం చూసారా. ఇక్కడ గమ్మత్తు, ఈ స్కామ్ కాదా? తెనాలి టీడీపీ ఆఫీస్ నుంచి 1 టౌన్ పోలీస్ స్టేషన్ వరకు ర్యాలీ తీశారు ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. భయభ్రాంతులకు గురి చేస్తున్న జగన్ పై ఫిర్యాదు చేశారాయన. నువ్వు కోడిగుడ్డు మీద ఈకలు పీకడానికి ప్రయత్నిస్తే ఏమీ పీకలేవని చెప్పాలనేది నా ఉద్దేశం. ఎందుకంటే ఈ రకమైనటువంటి ఇంకా మూర్ఖత్వంతో అరాచకం చేయాలని చెప్పి ప్రయత్నిస్తే ప్రజలు మాత్రం సహించరు. నీ మీద చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోమని చెప్పి ఈ రోజున తెనాలి 1 టౌన్లో కేసు పెట్టమని చెప్పి కోరాం. మొత్తంగా మెడికల్ కాలేజీల చుట్టూ జరుగుతున్న పొలిటికల్ ఫైటింగ్ నెక్స్ట్ లెవెల్ కు వెళ్ళింది.